నెల 19వ తేదీన మానుకొట్టలో జరిగే ఉద్యమకారుల ఆత్మగౌరవ యాత్రని జయప్రదం చేయాలని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఉద్యమకారులు ఫోరం అధ్యక్షులు రెంటాల బుచ్చిరెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణకు అడ్డుపడిన సీమాంధ్ర నాయకులని తెలంగాణ గడ్డ మీద కాలు పెడితే మానుకొట్ట రాళ్ల రుచి చూపించిన నాటి తెలంగాణ ఉద్యమకారులంతా ఐక్యంగా ఆత్మగౌరవం సంక్షేమం కోసం మానుకొట్టకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు అనంతరం వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి మానుకోటలోని అమరవీరుల స్తూపం వరకు పాదయాత్ర జరుగునని పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు హాజరు కావాలని కోరారు. 2023 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉద్యమకారులకి ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సహచర మంత్రులను కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు నూతన ఫోరం ఎన్నిక నిర్వహించారు. నూతన బయ్యారం మండలం తెలంగాణ ఉద్యమకారులు ఫోరం మండల అధ్యక్షులు నాయిని శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు మీసాల వెంకటయ్య, కార్యదర్శి కాడబోయిన వెంకన్న, రెంటాల బుచ్చిరెడ్డి, రామగిరి భిక్షం కార్యవర్గ సభ్యులు నరాల యాకయ్య, కుక్కల ఎల్లయ్యలను ఎన్నుకున్నారు. ప్రభుత్వం మరి మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 250 గజాల స్థలంతో పాటు ఇల్లుతో పాటు మరి 25,000 రూపాయలు మరి ప్రతి ఒక్క ఉద్యమకారానికి ఇవ్వాలి, ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి, సంక్షేమ పథకాల్లో మరి తెలంగాణ ఉద్యమకారులకు అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందో దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని ఉద్దేశంతో మరి ఒకసారి వేదిక అయ్యి మరి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షని మరి ప్రభుత్వానికి చెప్పడం కోసం మరి చెప్తా ఉన్నాం. మేము 1 సంవత్సర కాలం అయింది, మరి ఇంకా ముందు 4 సంవత్సరాల కాలం ఉంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మా ఉద్యమకారులను గుర్తిస్తారని ఆశిస్తూ మరి యొక్క కార్యక్రమానికి బయ్యారం మండలి పెద్ద ఎత్తున తరలిరావాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం. జై నీవు నియామకాల కొరకు జరిగినటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో సుదీర్ఘ పోరాటంలో 14 సంవత్సరాలు జరిగినటువంటి సుదీర్ఘ పోరాటంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది తెలంగాణ రాష్ట్రం కొరకు ఉద్యమకారులు తమ సొంత పనులు వదిలేసుకొని వ్యయ ప్రయాసాలకు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడటానికి తమ వంతు భాగస్వామ్య పాత్ర పోషించడం జరిగింది. అయితే ఈ అందరి కృషి ఫలితంతో తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం మర్చిపోయినటువంటి గత పాలకులు మరి ఉద్యమకారులను నిర్వీర్యం చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ తమ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 250 గజాలు వాళ్లకు వేతనం ఇస్తామని చెప్పి పింఛన్ లాంటిది ఏర్పాటు చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టోను అమలుపరచమని ఈ నెల 19వ తారీఖు నాడు అనంతరం వెంకటేశ్వర స్వామి గుడి నుంచి మహబూబాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల స్తూపం వరకు మహాపాదయాత్ర జరగబోతుంది. ఈ పాదయాత్రకు రాష్ట్ర జిల్లా నాయకులు కూడా ఉద్యమకారులు మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులంతా అధిక సంఖ్యలో పాల్గొని ఈ పాదయాత్రని విజయవంతం చేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి కార్యక్రమాన్ని అమలుపరచమని గుర్తు చేస్తూ వారికి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకుపోవడం కొరకు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం కొరకు రేపు జరగబోయే పాదయాత్ర జరగబోతుంది. ఈ పాదయాత్రకు ఉద్యమకారులంతా రాజకీయ పార్టీ రహితంగా ఏ పార్టీలో ఉన్నా కూడా ఉద్యమకారులు అందరు కలిసి